బీసీలకు 40% రిజర్వేషన్లు, సర్పంచ్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై బీసీ జేఏసీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ జేఏసీ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. మరి బీసీలకు 40% రిజర్వేషన్లపై మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇస్తామన్నది. మరి అట్లా కాదు, చట్టబద్ధంగా బీసీలకు 40% రిజర్వేషన్లు ఇవ్వాలని మరి బీసీ జేఏసీ సంఘ నాయకులంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి నూతనంగా ఎన్నికైనటువంటి బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మరి ఉద్యమం ఏ రకంగా తీసుకుపోతున్నారు, మరి భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, ఇదే విషయంపై మనతో అన్నతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మొదటగా మీకు బీసీ జేఏసీ చైర్మన్గా శుభాకాంక్షలు. మరి ఇప్పటి నుంచి బీసీ సంబంధించి బీసీలకు 40% రిజర్వేషన్ అంశం మీద మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచ్ ఎన్నికలకు పోతా ఉంటుంది. మీరేమో చట్టబద్ధత కల్పించిన తర్వాతనే బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్ళాలంటున్నారు కదా. మరి ఇక్కడ నుంచి మీ ఫైట్ ఎలా ఉండబోతుంది, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గతంలో ఏ విధంగానైతే మేము నవంబర్ 2న కళింగ భవన్లో ఏ విధంగానైతే బీసీ జేఏసీ విశ్వసాయి సమావేశం ఏర్పాటు చేసినామో ఆ సమావేశంలో అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అష్టాంగ ఆందోళన కార్యక్రమంలో భాగంగా 4 ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసినాం. ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం అనుకోకుండా రాత్రికి రాత్రే ఇలా సర్పంచ్ ఎన్నికలు పెడతామని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తామని బీసీలకు మాట ఇచ్చి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వకుండా పార్టీ పరంగా ఇస్తామంటే పార్టీ పరంగా ఇచ్చే అటువంటి బిచ్చం మాకొద్దు. మాకు చట్టబద్ధంగానే కావాలి. పార్టీ పరంగా నువ్వు ఇస్తావు, నువ్వు ఇచ్చినట్టే ఇస్తావు. ఇప్పుడు సర్పంచ్లకు బీఫామ్ ఉండదు. నువ్వు ఫలానా బీసీ వ్యక్తికి నేను ప్రపోజల్ చేస్తున్నా అంటావు, అక్కడ ఓ రెడ్డి నిలబడతాడు. అప్పుడు బాధ్యులు ఎవరు? అంటే 42% పరిమితం చేస్తే నల్గొండ జిల్లాలో 42% ఇస్తారని మహబూబ్నగర్లో 60% ఇస్తారు అగ్రకులాలకు. మహబూబ్నగర్లో బీసీలకు ఇచ్చారని మెదకోడు ఇస్తాడు, మెదకోడు ఖమ్మం ఇస్తాడు. అట్ట దాని మీద క్లారిటీ లేదు. పార్టీ పరంగా ఇస్తామనేది దానికి క్లారిటీ లేదు. 1. 2, చట్టబద్ధమైన రిజర్వేషన్లకు పోరాడకుండా ఎందుకు పారిపోయారు? చట్టబద్ధమైన రిజర్వేషన్ల కోసం పోరాడేటువంటి ఒక అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకొని వెళ్ళడం. ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ఇండియా కూటమి నుంచి 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ పార్లమెంట్ సభ్యుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ను స్తంభింపజేసి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి రిజర్వేషన్లు సాధించే అవకాశం ప్రభుత్వానికి ఉండే. కానీ ఆ అవకాశాన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం లేదు. కాబట్టి అడగాల్సిన వాళ్ళు, నిలదీయాల్సిన వాళ్ళు అడగకపోవడం మూలంగానే ఇలా మళ్ళీ ఉద్యమం పేరుతో బీసీలం రోడ్ల మీదకి వచ్చినాం. రేపు ఇలా 25వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 30వ తారీఖు నాడు రాజకీయ యుద్ధవేరి పేరుతో చలో హైదరాబాద్ పిలుపునిచ్చినాం. డిసెంబర్ 8, 9వ తేదీలో చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా పార్లమెంట్ దిగ్బంధం పెట్టినాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇవాళ వెనుకడిగేసేటువంటి ప్రసక్తి లేదు. మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, 100% ఉండాలి వాళ్ళకు. అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉంటాయి, బీసీలకు ఎందుకు ఉండయి? బీసీలకు కూడా ఉండాలి కదా. బీసీలు ఏం పాపం చేశారు? అంటే బీసీల పుట్టడమే శాపం అయిపోయిందా? ఆ సమాజంలో ఇలా అన్ని వర్గాలకు దామాష పద్ధతిని ఇచ్చినప్పుడు బీసీలకే ఎందుకు దామాష పద్ధతి ఉండదు? బీసీలు ఏం పాపం చేశారు? కాబట్టి బీసీలకు జనాభా దామాష ప్రకారం ఇవాళ రిజర్వేషన్లు ఒక హక్కుగా వచ్చే వరకు మా పోరాటం ఉంటుంది. అంటే ఈ నెల 24 కూడా హైకోర్టులో కూడా విచారణ ఉంది బీసీలకు 40% రిజర్వేషన్ మీద. మరొక వైపు విచారణ ఉండగానే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇస్తామనడం మరి బీసీ రిజర్వేషన్లు పక్కదారి పట్టించడమేనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామని చెప్పాలి? ఆ ప్రభుత్వానికి ఉన్న దారులు మొత్తం మూసుకుపోయిన తర్వాత ఇంకొక దారి లేనప్పుడు చివరి ఆప్షన్గా ఎన్నికలకు పోతామనాలి. కోర్టులో పోరాడే అవకాశం ఉంది, అదేవిధంగా హైకోర్టులో పోరాడే అవకాశం ఉంది. హైకోర్టు ఒకవేళ నెగిటివ్ జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టుకు పోరాడే అవకాశం ఉంది. రెండవది, ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లు కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ 50% పరిమితి దాటొద్దని 4 బెంచీల జడ్జిలు తీర్పిచ్చారు. కాబట్టి 7 జడ్జీల బెంచ్ను రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంటుంది. ఇప్పటికి ఇదే సమస్య మీద మహారాష్ట్ర ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, బీహార్ ఉంది. దేశంలో సుమారుగా అన్ని రాష్ట్రాలు 50% పరిమితిని ఎత్తివేయాలని కొట్లాడుతున్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాలను కోఆర్డినేట్ చేసుకొని ఇలా సుప్రీంకోర్టులో 7 జడ్జీలు గల బెంచ్కి ఈ కేసును రిఫర్ చేయాలని చెప్పి ఒక కోరే అవకాశం ఉంది. అది కోల్పోయింది. అఖిలపక్షంతో ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంది, అది కోల్పోయింది. అదేవిధంగా పార్లమెంటును చేసే అవకాశం ఉంది, అది కోల్పోయింది. రాత్రికి రాత్రే
ఇవాళ ఆగమేఘాల మీద ఏదో యుద్ధం జరిగినట్టు 3 రోజులలో ఓటర్ సవరణ జరగాలి, 2 రోజులలో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, 3 రోజులలో రిజర్వేషన్లు నిర్ధారణ చేయాలి. ఏం మార్చి 31 వరకు లాస్ట్ డేట్ ఉంది. అయినా 3,000 కోట్లతోటి 3 కోట్ల మంది బీసీలను నిండా ముంచుతారా? మీరు 3,000 కోట్లు అంటున్నారు. 3,000 కోట్ల ప్రయోజనాల కోసం 3 కోట్ల మంది బీసీల రాజకీయ ప్రయోజనాలను పనంగా పెడతారా? కాబట్టి మీరు అడిగితే మేము మనిషికి ₹1 బిచ్చం వేసినట్టు వేసి ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళం కదా 3,000 కోట్లు కావాలనుకుంటే. ఇక్కడ మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు? కులగణన జరగాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలన్నారు. కాబట్టి ఎవరి వాటకు దక్కాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు ప్రభుత్వంతో పట్టింపులు ఏం లేవు. ఇప్పటికైనా బీసీ సంఘాలను, కుల సంఘాలను, మేధావులను చర్చలకు పిలవాలి. భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించాలి. అంతవరకు సర్పంచ్ ఎన్నికలు ఆపాలి. పార్టీ పరంగా ఇస్తానంటే మాత్రం బీహార్లో కాంగ్రెస్కి ఏ గతి పట్టిందో తెలంగాణలో కూడా అదే గతి పడుతుంది. మొత్తానికైతే బీసీలకు 70% రిజర్వేషన్ల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో తగ్గేది లేదంటున్నారు బీసీ సంఘాల నాయకులు. మరి బీసీలకు 70% అంటే చట్టబద్ధంగా 70% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఇటు సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కూడా బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ భరత్తో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, హైదరాబాద్.